అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతోని మన మైక్ టీం ముచ్చట్లు అయితే తయారుగున్నాయి. చెల్ల సుషిద్దాం పాండ్రి. అంతకంటే మొదలు హెడ్లైన్స్. సీఎం సారు పేరు తప్పు వలికిన కాంగ్రెస్ లీడరు సొంత పాటోలు ఇట్లా యాది మరిస్తే ఎట్లా సారు? మళ్ళా షురువైన హైడ్రా జులుం, పాపం రోడ్డున పడ్డదో పేద కుటుంబం. రాగం తీసి పాట అందుకుంటూ పోలిస్తారు, చప్పట్లు కొట్టి ఇన్నోళ్ళంతా అన్నారు సూపరు. ఆదిలాబాద్ పచ్చటి అడవుల నడుమ ఆదివాసుల నాగోబ జాతర మస్తు జోరుగా సాగుతున్నది. కొండ దొరలు, కోయలు, కొలాములు, అడవి తల్లి బిడ్డలంతా కేస్లాపూర్ చేరుకొని మొక్కులాప చెప్పుకుంటున్నారు. మరి జాతర ఎట్లా జరిగింది, సర్కార్ తరపున ఆడికి ఎవరెవరు వచ్చిండ్రు అనేది చూసి మనం కూడా ఒకసారి పోయి నాగోబాకు దండాలు పెట్టుకుందాం పార్రి. ఆహా చూడ రెండు కండ్లు జాల్తలేవు అనుకో రాదుండ్రి. మంత్రి సీతక్క, ఎమ్మెల్యే వెడమ బొజ్జు డప్పు దర్బులకు కాలు కదుపుకుంటూ డాన్సులు వేస్తున్నారు. ప్రతి ఏటా ఆదిలాబాద్ జిల్లా కేస్లాపూర్లో జరిగే నాగోబ జాతర ఈసారి కూడా సంబరంగా జరిగింది. కాకపోతే ఎమ్మెల్సీ ఎన్నికల కోడుండుతోటి ఈసారి దర్బార్ జనంత చిన్నగానే జరిగిన సంబరాలు మాత్రం ఇగో ఇంత గింత గట్టిగా జరిగినాయి. ఆగో చూడుర్రి, మంత్రి సీతక్క ఎంత ఖుషి అవుతున్నదో అడవి బిడ్డలలా కలిసిపోయినందుకు. తన బలగంతోని కూడా ఆడిపాడింది. ఎమ్మెల్యే బొజ్జు సారు కూడా ఏం తక్కువ కాదు, డాన్స్ ఇరగదీస్తున్నాడు. సెంటర్ సర్కార్ కు జనం కట్టే పన్ను రూపంలో ఒక్క ఏడాదిలో ఎంత ఆమ్దాన్ రాబోతున్నది, దాన్ని ఎట్లా ఖర్చు చేయబోతున్నారు అనే లెక్కలు ఇలా పార్లమెంట్ లో దేశ పైసల మంత్రి నిర్మలమ్మ చెప్పింది. మరి ఎవరికి ఎంత ఇస్తున్నారు, దేనికి ఎంత ఖర్చు పెడుతున్నారు అనేది ఓసారి మనం కూడా తెలుసుకోవాలి కదా. ఆ లెక్కలేందో ఆ పద్దులేందో ఓసారి చూద్దాం రారి. ఆదాయం పన్నులు కట్టేటోళ్ళు జరంత చెవులు నిక్కిచ్చి మంచిగినుండ్రి. నిర్మలమ్మ చాలా మంది నోట్ల చక్కెర పోసినంత తీయటి ముచ్చట చెప్పింది. ఏడాదికి 12 లక్షల లోపు ఆమ్దాన్ వచ్చేటోళ్ళు ఇప్పటి నుంచి పన్ను కట్టాల్సిన పని లేదని చెప్పింది. చాలా మంది ఈ వార్త చెవుల పడే వరకు ఎగిరిగా అంతేస్తున్నారు. అసలు లెక్కకైతే 4 లక్షల వరకే సున్నా పన్ను ఉంటది. అంటే ఏ లెక్కలు చూపెట్టకుండా సర్కార్ కు పన్ను కట్టన అవసరం లేదన్నట్టు. కానీ 4 లక్షల నుంచి 12 లక్షల నడుమ సర్కార్ కు కట్టాల్సిన పన్ను పైసలు ఇన్సూరెన్స్ కోసమో, ఆడిపిల్లల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తేనో, ఇంటి లోన్లకు వాడుకున్నామని సర్కార్ కు లెక్కలు చూపెడితే ఏ పన్ను కట్టనవసరం లేదన్నట్టు. రైలుకు క్రెడిట్ గ్యారంటీ కింద ఇచ్చే 3 లక్షల రూపాయలను 5 లక్షలకు పెంచిండ్రు. ఇక ఎప్పటి తీరుగానే ఎన్నికలుండే రాష్ట్రాలల్లా ఎక్కువ పైసలు ఖర్చు చేసినట్టు ఈసారి కూడా బీహార్ రాష్ట్రంలో ఎన్నికలు వరాల జల్లు కురిపిస్తారట. చదువుకునే ఐఐటీలు, ప్రాజెక్టుల పంట కాలువలు, విమాన డిపోలు, ఫుడ్ ప్రాసెసింగ్లు ఇట్లా చాలా బీహార్ కు చేయబోతున్నారట. ఇక రాజకీయం పక్కకు పెడితే గిగా వర్కర్లు అంటే ఆన్లైన్ లో ఆర్డర్లు చేస్తే ఇంటికి తెచ్చి ఇచ్చేటోళ్ళు ఉంటారు కదా, అగో వాళ్ళ బతుకు భరోసా ఇచ్చే పథకం ఒకటి చేయబోతున్నారట. అంతేకాదు హోటళ్లలో, టిఫిన్ సెంటర్లలో వాడే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను 7 రూపాయలు తగ్గించిండ్రు. ఈసారి ఎందుకో బడ్జెట్ తర్వాత స్టాక్ మార్కెట్లు సత్కిల పడ్డాయి. ఇట్లా చాలా ముచ్చట్లే చెప్పింది మేడం గాని నిర్మలమ్మ కట్టుకున్న చీర చాలా మందిని ఆకట్టుకున్నది. బీహార్ రాష్ట్రం నుంచి పద్మశ్రీ అవార్డు వచ్చిన దులారీ దేవి ఇచ్చిందట ఈ చీర. సరే బడ్జెట్ అయితే పెద్ద పెద్ద లెక్కలు చెప్పిండ్రు గాని చెప్పినట్టే ఖర్చు పెడతారా అనేది ముందు ముందు చూడాలి. మళ్ళా హైదరాబాద్ ప్రజల గుండెలల్లా భయం మొదలైందిలా. ఎప్పుడు ఏ ఏరియాలా హైడ్రా పేరుతోని ఇండ్లు ఊలగొడతారో తెలియకుండా అవుతున్నది. నోటీసులు ఎప్పుడు ఇస్తారో, ఎప్పుడు బుల్డోజర్ ఇంటికి వస్తుందో తెలుస్తలేదు. చిన్న చిన్న గుడిసెలల్లా గుబులతోని బతుకుతున్నారు. ఇగో గీడ చూడుండ్రి కూలగొట్టుడు ఎట్లున్నదో.
అయ్యయ్యో నీ హైడ్రా సల్లగుండా రోడ్డు పక్కకు బండి పెట్టుకొని బోండాలు అమ్మేటోళ్ళ బండిని కూడా కూలగొట్టింది కదా. చిన్న చిన్న దుకాణాలు పెట్టుకొని పూటెల్ల తీసుకుంటున్న బతుకులకు భరోసా ఏమి ఇవ్వకుండానే ఆగం చేస్తున్నారు. చెరువులు కుంట్రలు ఆక్రమించి పెద్ద పెద్ద బిల్డింగ్లు హాళ్లు కడితే కూలగొడితే మంచిదే గాని పాపం పూట పూట గండమయ్యగి చిన్న చిన్న బతుకులను రోడ్డు పాలు చేస్తే ఎట్లా? చారణ పెద్దోళ్ళ ఇండ్లు కూలగొట్టి బారణ ఎక్కువ పేదోళ్ళయే ఇల్లు కూలగొడుతున్నారు. రోడ్లను ఆక్రమించి వచ్చిపోయే వాహనాలకు తిప్పల వేసే షాపులను కూలగొట్టొద్దని ఎవ్వలంటలేరు. కానీ అట్లా బతుకుతున్నోళ్లకు ఏదైనా దారి చూపెట్టి కూలగొట్టాలి కదా. అసలే కాంగ్రెస్ పేదోళ్ళ ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు. అసొంటప్పుడు ఆదుకోవాలి కదా. రాజేంద్ర నగర్ మైలార్దేవపల్లి కాడ దుర్గానగర్ చౌరస్తాలో జరుగుతున్న కూల్చివేతలు దీన్ని చూసి మెచ్చుకునేటోళ్ళు ఎంతమందో గాని రోడ్డున పడ్డ బీద బిక్కిని చూసి ఎక్కువ మంది తిడుతున్నారట. ఏం హైడ్రనో ఏం కథనో అని అంటున్నారట. ఇది చూసిన జనాలిగా మనిషి అన్నప్పుడు కాసింత కళా పోషణ ఉండాలి. అదేదో సినిమా డైలాగ్ ఉంటది కదా, అట్లనే ప్రతి మనిషిలో ఏదో ఒక కళ ఉంటది. పసిపిల్లల నుంచి పండు ముసలోళ్ళ దాకా ఏదో కళ లేకుండా ఎవ్వరుండరు. కొంతమంది సిగ్గుపడి బాత్రూంలో పాటలు పాడతారు. ఇగో కొంతమందికి అయితే కళను బయట పెట్టుకునే ఛాన్స్ వచ్చిందంటే ఆగనే ఆగరు. వాళ్ళు ఎంత పెద్ద పదవిలున్నా సరే, పెద్ద నౌకరీ చేస్తున్నా సరే, ఇగో గీసారి అసంటోడే ఎట్లా వాడుతుండ్రో చూడుర్రి. ఎట్లున్నది పాట? అచ్చం సినిమాలలో వాడే పాటగాని గొంతు తీరుగానే ఉన్నది కదా ఈ సార్ కుత్కే. కానీ ఇతగాడు పాటగాడు కాదు, సర్కార్ నౌకర్లనే పెద్ద కొలువు చేసే ఐఏఎస్ ఆఫీసర్ సారు. అట్లా అనిపిస్తలేదు కదా సార్ పాట వింటుంటే. కానీ ఆ పాట పాడుతున్న సారు ITDA-POగా పనిచేస్తున్న ఐఏఎస్ ఆఫీసర్ అభిషేక్ సారు. చూడుర్రి ఎంత మంచిగా పాడుతున్నాడో. అరకుల చలికాలం ఉత్సవాలు జరుగుతున్నాయి కదా, ఆగో ఆడ అన్ని తీర్ల సవలతులు చూసుకొని పోయిన అభిషేక్ సారు కళాకారులతో కలిసి గొంతు కలిపిండు. సారు బానే వాడేటట్టున్నాడు. బాగా చదివి ఐఏఎస్ అయిండు గాని లేకుంటే సినిమాలకు పాటలు వాడే సింగర్ అయ్యేటోడు కావచ్చు కదా. అందుకే కళాకారులు వాడుతుంటే సార్ కాలు నిల్వక మైక్ అందుకొని పాట షురూ చేసిండు. అదేందో గాని ఐఏఎస్ చదివినోళ్ళు ఏదో ఒక్క కళలతోని ఇగో ఇట్లా పర్ఫార్మెన్స్లు ఇస్తూనే ఉన్నారు. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే ఉట్టదు. జనుల పుత్రుని గనుగొని పొగడగా పుత్రోత్సాహంబు నాడు పొదురా సుమతి అని చిన్నప్పుడు చదువుకున్నాం కదా. కొడుకు వెరిగి గొప్పోడై నలుగురు చేత మెప్పు పొందితినప్పుడే కదా తండ్రికి అసలైన ఆనందం. అంతేనా కాదా? అట్లనే రాజకీయ లీడర్లకు ఏం ఆనందం ఉంటది నేను చెప్పను, మీరే చూడుర్రి. హరీష్ రావు సార్ ముఖము ఎట్లా వెళ్ళిపోతున్నదో చూడుర్రి. కన్న బిడ్డ ఎదిగి కళ్ళ ముందటికొస్తే ఎంత సంబరం ఉంటదో అంతకంటే ఎక్కువ ఆనందం ఆ నవ్వులల్లగా అనిపిస్తున్నది. ఇప్పటికే మీకు సగం అర్థమయ్యే ఉంటది. కాళేశ్వరం నీళ్లు కాలువలై పారుతుంటే హరీష్ రావు సారు ఒళ్ళు పులకరించిపోతున్నది. అందుకే సెల్ ఫోన్ తీసి సెల్ఫీ దిగుతున్నాడు. తన చేతుల మీద పెరిగిన కాళేశ్వరం కదా, వాటి ఫలాలు బీడున బారిన భూములకు వారుతుంటే రైతుల కంటే ఎక్కువ హరీష్ రావు సారే ఆనందపడుతున్నాడు. సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు అనే ఊర్లే తిరుగుకుంటా రంగనాయక సాగర్ ఎడమ కాలువల నీళ్ళొచ్చుడు చూసి పులకరించిపోయింది. ఇట్లా తాను పడ్డ కష్టానికి ఫలితాన్ని చూస్తే ఎవ్వలకైనా అట్లనే ఉంటది కదా. మళ్ళా అది ఆషామాషి పని కాదాయే. 1000 ఎకరాల బీడు భూములు దడిపి అన్నదాతల ఆశలను బతికిచ్చే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆయే. పగలనక రాత్రనక ఎప్పుడంటే అప్పుడు ప్రాజెక్ట్ కాడికి పోయి జరుగుతున్న పనుల తప్పొప్పులు అరుచుకున్నోడాయే. ఆ కష్టమంతా కండ్లకు గుర్తుకు రాదా? అందుకే నీళ్ళని చూసి అక్కడ రైతులతోని మంచి చెడు మాట్లాడి సెల్ ఫోన్ తీసి సెల్ఫీలు దిగిండు. ఒక లీడర్ కు ఇంతకంటే గొప్ప సంబరం ఏముంటది చెప్పుండ్రి. ఇట్లాంటి లీడర్లు రాష్ట్రానికి 10 మంది ఉంటే దేశం గిట్లుండేదా చెప్పుండ్రి. కానీ ఏం చేస్తాం, అప్పుడప్పుడు చెడ్డ రోజులు వస్తాయి అని మాట్లాడుకుంటున్నారట అక్కడికి వచ్చిన జనాలు. పుండు మీద కారం చల్లినట్టు సీఎం రేవంత్ సార్ కు దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది కదా. అది వేరే ఏ విషయం గురించో కాదు, సీఎం సార్ పేరు యాది పెట్టుకోనికి వచ్చిన తిప్పలు ఇదంతా. సరే, ఎవరో బయటోళ్ళు యాది పెట్టుకోలేరంటే ఏమన్నా అనుకోవచ్చు. కానీ సొంత పాటోళ్ళకి సీఎం సార్ పేరు గుర్తుండకపోతే ఎట్లా? అరే ఏందయ్యా ఇది? ఎవ్వలకు సీఎం రేవంత్ రెడ్డి సార్ పేరు అస్సలు యాదికే ఉంటలేదు. గప్పుడు అల్లు అర్జును, మొన్న ఓ షోలో యాంకరు, ఇప్పుడు ఆఖరికి సొంత పార్టీ లీడర్లే సీఎం సార్ పేరుని గిట్ల తప్పులు వలికితే ఏందన్నట్టు? ఈ 1 ఇయర్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, ఇంతలో ఏమన్నా రేవంత్ రెడ్డి గారు
ఏంది జగ్గారెడ్డి సారు సీఎం కిరణ్ కుమార్ రెడ్డా మతిగిన చెడిందా ఎట్లన్నా మీకు గంత మాట అన్నావు అది కూడా నీ కళ్ళల కాన్ఫిడెన్స్ తోని చెప్పిన మాటలు ఎవరైనా బుడ్డ పోరలింటే నిజంగానే సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అనుకుంటారు కదనే ఎంత పని చేస్తేవన్నా జర ఏదన్నా మాట్లాడేటప్పుడు తడబడ్డమంటే ఏమన్నా అనుకోవచ్చు గాని ఇట్లా సీఎం సార్ పేరునే తప్పు వలికితే ఎట్లా సారు ఇట్లా ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుకుంటా మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అన్నాడు ఖాతమిగా ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియా వాడుతున్న ప్రతొక్కలి ఫోన్లల్లా గిర్ర గిర్ర గిరికలు కొట్టబట్టింది అంతేకాదుల్లో మొన్న అల్లు అర్జున్ పేరు మర్చిపోతేనే గంత రచ్చ చేశారు కదా మళ్ళీ ఇప్పుడు మీ సొంత పాటోళ్ళకే మీ పేరు యాదుకుంటలేదు కదా మళ్ళీ గాలం మీద ఎసొంటి యాక్షన్ తీసుకుంటారు సీఎం గారు అనుకుంటా ఈ ముచ్చట తెలిసిన వాళ్ళంతా కామెంట్లల్లా పొల్లు అరుచుకుంటారు అరే తెలియక జరిగినాయి మర్చిపోదాం అనుకునే లోపే రేవంత్ సార్ కు దెబ్బ మీద దెబ్బ వాడుతూనే ఉంది కదా మళ్ళీ మీ పాటోళ్లను ఏమనరా వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకోరా అంటే మందికో లెక్క మీకో లెక్కనా అని తెప్పి పొడుస్తున్నారు పాలిటిక్స్ ను బాగా ఫాలో అయ్యేనటి జనాలు. సుశిరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉన్నారు మైక్ టీవీ ముచ్చట్లు ఏమంటున్నా.